అక్కడ జెండా ఒకటే, ఎజెండా ఒకటే, కానీ నాయకులే వేరు. తమ్ముళ్ల మధ్య రాజుకున్న ఆధిపత్య పోరు ఇప్పుడు నియోజకవర్గంలో పతాక స్థాయికి చేరిందట. ఇన్ఛార్జ్ నియామకంపై అధిష్టానం మౌనం పాటిస్తోందా, లేక కార్యకర్తల ఓపికను పరీక్షిస్తోందా అనే చర్చ జరుగుతోందట. ఒకరు వెడితే మరొకరు రాము అంటూ మంత్రి పర్యటనకు వస్తే సీనియర్ నేతలు హ్యాండ్ ఇచ్చే పరిస్థితి వచ్చిందట. అటు జనసేన ఎమ్మెల్యే వైఖరితో అసలే మండిపోతున్న తమ్ముళ్ళు ఇప్పుడు సొంత పార్టీలోని కుమ్ములాటలతో రగిలిపోతున్నారట. ఇంతకీ ఎవరా నాయకులు, ఏంటా వర్గపోరు, ఇన్ఛార్జ్ నియామకం చుట్టూ తిరుగుతున్న ఆ అస్సలు కథ ఏంటి ఈ స్టోరీలో తెలుసుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అత్యంత కీలకమైన రాజకీయంగా సున్నితమైన నియోజకవర్గాలలో పి గన్నవరం ఒకటి. పార్టీ ఆవిర్భావం నుంచే ఇక్కడ బలమైన ఓటు బ్యాంకు, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల బలం ఉంది. అయితే ఇటీవల కాలంలో ఇక్కడ చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు పార్టీ శ్రేణులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చాయి. నియోజకవర్గానికి పూర్తి స్థాయి ఇన్ఛార్జిను నియమించకపోవడంతో స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోరు నానాటికి ముదురుతుంది. ఒకప్పుడు క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన టీడీపీలో ఇప్పుడు నియోజకవర్గంలో తమను నడిపించి నాదుడేడని కేడర్ తీవ్ర అయోమయంలో పడిపోయింది. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను ఎవరు ముందుండి నడిపించాలి, ప్రజా సమస్యలపై పోరాటాలు ఎవరు చేయాలి, అధిష్టానానికి నివేదికలు ఎవరు ఇవ్వాలనే దానిపై స్పష్టత లేక ద్వితీయ శ్రేణి నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఛార్జ్ నియామకంపై అధిష్టానం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందా అని సామాన్య కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. పి గన్నవరం నియోజకవర్గానికి సమర్థుడైన నాయకుడిని ఎంపిక చేసి రాబోయే రోజుల్లో వర్గపోరుకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో పార్టీ ఉన్నత స్థాయి బృందం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు, జోన్ 2 కోఆర్డినేటర్ వెంకట సుజయకృష్ణ రంగారావు, జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, జిల్లా కార్యదర్శి గంధం పల్లంరాజు, నియోజకవర్గ అబ్జర్వర్ అంగర రామ్మోహన్ రావులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీ క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలు జరిపింది. ఇక స్థానిక నాయకులు, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, కార్యకర్తల నుంచి నేరుగా అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఎవరు ఇన్ఛార్జిగా ఉంటే పార్టీకి లాభం చేకూరుతుంది, ఎవరి ఆధ్వర్యంలో అందరూ విభేదాలు మరిచి కలిసి పనిచేస్తారు అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయితే ఈ అభిప్రాయ సేకరణ ప్రక్రియ పూర్తయి నెల రోజులు దాటుతున్న అధిష్టానం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం నియోజకవర్గంలో రకరకాల అనుమానాలకు తావిస్తుంది. ఒక వర్గం వెంటనే ఇన్ఛార్జిను ప్రకటించి పార్టీకి స్పష్టమైన దిశానిర్దేశం చేయాలని గట్టిగా పట్టుబడుతూ ఉంటే, మరొక వర్గం మాత్రం ఇన్ఛార్జి వస్తే తమ స్థానిక ప్రాబల్యం ఎక్కడ తగ్గిపోతుందో, తమ పెత్తనం చెల్లదనే ఈ నియామకాన్ని అడ్డుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అధిష్టానం వద్ద పెండింగ్లో ఉన్న ఈ ఒక్క నిర్ణయం నియోజకవర్గ రాజకీయాలను మరింత వేడెక్కిస్తుంది. ఇంతకాలంగా నాయకుల మధ్య అంతర్గతంగా గుసగుసల రూపంలో నడుస్తున్న ఈ నిరసన జ్వాలలు ఇటీవల మరింత బహిర్గతమయ్యాయి. అధిష్టానం నిర్ణయంలో జాప్యం వహిస్తూ ఉండడంతో సహనం నశించిన పలువురు కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఏకంగా తిరుగుబాటు బావుట ఎగరవేశారు. నియోజకవర్గానికి అధికారికంగా ఇన్ఛార్జిను కేటాయించేంత వరకు తాము ఎలాంటి పార్టీ కార్యక్రమాలను నిర్వహించబోమని, క్షేత్రస్థాయిలోకి వెళ్లేది లేదని తేల్చి చెబుతూ కొంతమంది కార్యకర్తలు ఏకంగా పార్టీ కార్యాలయం వద్దే బైఠాయించి ధర్నాకు దిగారు. జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యదర్శి ఉన్న సమయంలోనే కార్యకర్తలు ఈ ఆందోళనకు దిగడం నియోజకవర్గ రాజకీయాలలో తీవ్ర కలకలం రేపింది. అధిష్టానం ధోరణిపై, నియామకంలో జరుగుతున్న జాప్యంపై బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కడంతో పి గన్నవరం టీడీపీలో పరిస్థితి ఏ స్థాయిలో దిగజారిందో అర్థమవుతుంది. నిత్యం పార్టీ కోసం శ్రమించే కేడర్ ఇలా రోడ్డెక్కి నిరసన తెలపడం, అధిష్టానానికి అల్టిమేటం ఇవ్వడంతో స్థానిక సీనియర్ నేతల్లో సైతం వణుకు మొదలైంది. కేడర్ వ్యక్తం చేసిన ఈ ఆగ్రహ జ్వాలలు పార్టీ అగ్ర నాయకత్వం దృష్టికి వెళ్లినా ఇప్పటికీ మౌనం వహించడమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పి గన్నవరం తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు ఏ స్థాయిలో పాతుకుపోయాయో, నేతల మధ్య ఆధిపత్య పోరు ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి ఇటీవల మానేపల్లి గ్రామంలో జరిగిన సంఘటనే ఒక ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. మానేపల్లి గ్రామానికి చెందిన మండల పార్టీ కార్యదర్శి పెచ్చెట్టి పెద్ద ఆధ్వర్యంలో ప్రభుత్వం, పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సుభాష్ తొలిసారిగా ఈ గ్రామానికి
గ్రామానికి రావడంతో తీన్మార్ డప్పులు, బాణాసంచా కాల్పులు, క్రేన్ల ద్వారా పూలమాలలు వేస్తూ పూల వర్షం మధ్య మంత్రికి అపూర్వ స్వాగతం పలికారు. అయితే బయటకు ఇంత సందడి, కోలాహలం కనిపిస్తున్నప్పటికీ తెర వెనుక మాత్రం తీవ్రమైన రాజకీయ వేడి రగిలింది. ఈ కార్యక్రమానికి మంత్రి సుభాష్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం సొంత పార్టీలోని ఒక వర్గం నేతలకు అస్సలు రుచించలేదు. తమను సంప్రదించకుండా మంత్రిని ఎలా పిలుస్తారని సదరు వర్గం మండిపడింది. ఈ నిరసన ఏ స్థాయికి చేరిందంటే మంత్రి పాల్గొనే ఈ కార్యక్రమానికి ఎవరూ వెళ్లవద్దంటూ తమ అనుచరులకు, కార్యకర్తలకు ఆ వర్గం నేతలు అంతర్గతంగా మెసేజ్లు, ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం జరిగింది. ఏకంగా సొంత జిల్లాకు చెందిన ఒక మంత్రి పాల్గొన్న పార్టీ కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించడం స్థానికంగా పెద్ద విమర్శలకు దారితీసింది. మానేపల్లి గ్రామంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజా దర్బార్, గ్రీవెన్స్ స్పందన, డోర్ టు డోర్ కార్యక్రమాలు అత్యంత సుదీర్ఘంగా సాగాయి. రాష్ట్ర మంత్రి సుభాష్, జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, నియోజకవర్గ కో కన్వీనర్ మోకా ఆనంద్ సాగర్ పాల్గొన్న ఈ సభకు గ్రామాల నుంచి మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్థానిక రోడ్లు, డ్రైనేజీ సమస్యలతో పాటు గతంలో నిలిపివేసిన ఆర్టీసీ బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని కోరుతూ మంత్రికి పెద్ద ఎత్తున వినతి పత్రాలు అందజేశారు. సమస్యల పరిష్కారానికి మంత్రి కూడా సానుకూలంగా స్పందిస్తూ అధికారులకు సూచనలు చేశారు. అయితే ఒకవైపు ఈ సమగ్ర ప్రజా సంక్షేమ కార్యక్రమం జరుగుతూ ఉండగా నియోజకవర్గానికి చెందిన మరో కో కన్వీనర్ దాసరి వీర వెంకట సత్యనారాయణతో పాటు అంబాజీపేట, ఐనబల్లి మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, పలువురు సీనియర్ నాయకులు ఈ కార్యక్రమానికి ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరయ్యారు. తాము రాకపోవడమే కాకుండా మానేపల్లిలో మంత్రి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న అదే సమయంలో ఈ అసమ్మతి వర్గం నేతలంతా అంబాజీపేట మండలం పుల్లేటికూరులో సమాంతరంగా వేరే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని అందులో పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమాన్ని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాల్సిన కీలక స్థానాలలో ఉన్న నేతలే ఇలా 2 వర్గాలుగా విడిపోయి ఒకే సమయంలో వేరువేరు కార్యక్రమాలు నిర్వహించడం విభేదాలకు, క్రమశిక్షణ రాహిత్యానికి పరాకాష్ఠగా మారింది. పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరు ఒకవైపు వేధిస్తూ ఉంటే నియోజకవర్గంలో కూటమి రాజకీయాలు కూడా తెలుగు తమ్ముళ్లను మింగుడు పడటం లేదు. ఎన్నికల పొత్తులో భాగంగా పి గన్నవరం స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించబడడంతో ఇక్కడ జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. అయితే స్థానిక జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ వైఖరిపై, ఆయన వ్యవహార శైలిపై టీడీపీ కేడర్లో తీవ్ర స్థాయిలో అసంతృప్తి నెలకొంది. నియోజకవర్గంలో జరుగుతున్న పలు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, అభివృద్ధి పనుల్లో టీడీపీ కేడర్కు, స్థానిక నాయకులకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని, తమ అభిప్రాయాలను కనీసం పట్టించుకోవడం లేదని పలువురు నాయకులు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కూటమి విజయానికి పనిచేసిన తమ ఉనికికే ఇప్పుడు ముప్పు వస్తుందని, నియోజకవర్గంలో జనసేన వర్గాలదే పూర్తి పైచేయిగా మారుతుందని టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి. ఇటు మిత్రపక్షంతో వస్తున్న సమన్వయ లోపాలు, అటు సొంత పార్టీలో శృతిమించుతున్న వర్గపోరు నడుమ పి గన్నవరం, తెలుగు తమ్ముళ్లు 2 చక్రాల మధ్య నలిగిపోతున్నారు. పార్టీ అధిష్టానం త్వరితగతిన స్పందించి అందరినీ కలుపుకుని పోయే బలమైన నాయకుడిని ఇన్ఛార్జిగా నియమిస్తే తప్ప ఈ చిక్కుముడులు వీడవని భావిస్తున్నారు. మొత్తానికి పి గన్నవరం తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఒక తీవ్రమైన రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. ఇన్ఛార్జి నియామకం వాయిదా పడుతున్న కొద్దీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు మరింత పెరిగి కార్యకర్తల్లో నైతిక స్థైర్యం దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. ఒకరిపై ఒకరు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకోవడం, సొంత పార్టీ నేతలు పాల్గొనే కార్యక్రమాలను బహిష్కరించడం, సమాంతర కార్యక్రమాలు నిర్వహించడం వంటి చర్యలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం 2 వర్గాలుగా విడిపోయి నలిగిపోతున్న పి గన్నవరం తెలుగు తమ్ముళ్ల రాజకీయ భవిష్యత్తు, పార్టీ నిలకడ అనేది అధిష్టానం తీసుకోబోయే వీలైనంత త్వరిత నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. అధిష్టానం ఎవరికి పట్టం కడుతుంది, ఈ వర్గ సమరానికి ఎలా ముగింపు పలుకుతుంది, విభేదాలను పక్కన పెట్టి నేతలను ఏకతాటిపైకి తెస్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.